ఇమాజిన్ ఒక లగ్జరీ స్లీపర్ కోచ్ బస్సు చిమ్మ చీకట్లో జాతీయ రహదారిపై వెళ్తూ ఉంది. వాట్ ఇఫ్ ఈ బస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్, వీళ్ళందరి కుటుంబాలు ఇందులో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక క్షణం ఊహించుకోండి. ఇమాజినేషనే కదా, ఏం పోయింది? కర్నూలు బస్సు విషాదంలో జరిగినట్లే ఇప్పుడు వీరందరూ వెళ్తున్న ఇదే బస్సులో అదే విషాదం జరుగుతుందని ఊహించుకోండి. ఏదో బైక్ వచ్చి ఢీ కొట్టడం, వెంటనే అంటుకున్న మంటలు, అక్కడి నుండి ఆపలేనంత అగ్ని ప్రమాదం దావానలంలా వ్యాపిస్తే ఇప్పుడులాగే సో ట్రాజడీ, సో సాడ్, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి ఊరుకుంటామా? కొన్ని గంటల్లోనే ఏం జరగచ్చు అనుకుంటున్నారు? తెల్లవారేసరికి దేశవ్యాప్తంగా రవాణా చట్టాలను తక్షణమే సమూలంగా మార్చడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికను రూపొందిస్తారు. దేశంలోని ప్రతి బస్సుని ఉదయం నాటికి తనిఖీ చేస్తారు. కంటిన్యూస్గా పబ్లిక్ అండ్ మీడియా ప్రెషర్, విపరీతమైన నిరసనలు, అల్లర్లు, రాష్ట్రమంతా తగలబడిపోతుంది. నిమిషాల్లో ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఆపరేటర్ని కంపెనీ మొత్తం సీజ్ చేయడం, రాత్రికి రాత్రి అతనికి జైలు, కొన్ని వందల మంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ దాఖలయ్యాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రంగంలో దిగేవి, ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న అనేక సెక్షన్స్, రోడ్డు వైలేషన్ యాక్ట్స్, మోటార్ వెహికల్ యాక్ట్స్, ఇలా ఎన్నో సెక్షన్స్ తెచ్చి ఈ పాటికి ఆ కంపెనీ పేరు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయేది. కానీ ఇదంతా ఒక ఊహాజనితమే. ఆ బస్సులో ఉన్నవాళ్ళు ఏ ఒక్కరు కూడా మన ప్రముఖ మంత్రులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, అసలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అక్కడ లేడు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తూ హారిఫిక్ ట్రాజడీకి గురయ్యింది తండ్రులు, తల్లులు, 2 పిల్లలు, ఇంకా సగం జీవితం కూడా చూడని యువతి యువకులు. అందులో ఉంది మనమే, మనలాంటి వాళ్ళే, అందరూ సామాన్యులే. ఇది కేవలం ఒక అగ్ని ప్రమాదం గురించిన కథ కాదు, ఇది విచ్ఛిన్నమైన వ్యవస్థ గురించిన కథ. అందులో అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యులే. సింగిల్ క్లిక్లో ఆన్లైన్ రెడ్ బస్ రిజిస్ట్రేషన్స్, ఏసీ స్లీపర్ కోచ్, ఆన్ పేపర్ అంతా బాగానే కనిపించే వ్యవస్థ ఇది. కానీ వాస్తవానికి ప్యాసింజర్ వెహికల్స్లో వెళ్తున్న ప్రతి ప్రయాణికుడు కొంటున్న టికెట్ కింద కంటికి కనిపించని ఒక టిక్కింగ్ టైం బాంబ్ ఉంది. ఇట్స్ లైక్ ఎ టికెట్ టు హెల్. ఈ ట్రాజడీలోని వాస్తవాలు ప్రతి ఒక్కరికి చాలా నివ్వెరపరుస్తున్నాయి. అక్టోబర్ 23, 2025 తెల్లవారుజామున, అంటే సరిగ్గా ఒక్కరోజు క్రితం సుమారు 3:30 గంటలకు వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థ నడుపుతున్న ఈ స్లీపర్ కోచ్ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు నేషనల్ హైవే 44 పై వెళ్తుండగా కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామం సమీపంలో ఒక మోటార్ సైకిల్ని ఢీకొట్టింది. 22 ఏళ్ల శివశంకర్ నడుపుతున్న ఈ మోటార్ సైకిల్ బస్సు కింద చిక్కుకుపోవడంతో వేమూరి కావేరీ బస్ ఫ్యూయల్ ట్యాంక్కి మంటలు అంటుకొని నిమిషాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతయింది. మృతుల సంఖ్య చాలా వినాశకర సంఖ్యలో ఉంది. కనీసం 21 మంది మరణించారని నివేదికలు నిర్ధారించాయి. చాలామందికి ఇంకా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఆ కాలిన వారి ఎవరు అని DNA ద్వారా మాత్రమే నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది. ఒక చిన్న మేలు ఏం జరిగిందంటే, మొత్తం 41 ప్యాసింజర్స్లో బస్సు వెనక ఉన్న అద్దం, ఆ కిటికీ భాగాల్ని, వాటిని పగలగొట్టుకొని దాదాపు 19 నుంచి 21 మంది ప్రయాణికులు తప్పించుకోగలిగారు. వీళ్ళలో అనేక మంది కాలిన గాయాలు మరియు ఆ మంటల ప్రమాదం నుండి బయటపడితే చాలురా దేవుడా అని కంగారులో దూకేశారు కదా, దాంతో ఫ్రాక్చర్స్ అయ్యాయి. వీళ్ళందరికీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారు మరియు హైదరాబాద్ మరియు సమీప జిల్లాల్లో చెందినవారని ప్రస్తుతం అందుతున్న వార్తలు. అంటే వాళ్ళని ఎవ్వరూ రక్షించలేదు. లైక్ ఎటువంటి యాక్టివ్ ప్యాట్రోలింగ్ యూనిట్ సహాయం లేకుండానే ప్రయాణికులు వాళ్ళకి వాళ్లే ప్రాణాలు చేతిలో పెట్టుకొని తప్పించుకున్నారు. ఆ ప్రాసెస్లో శరీరం కాలింది, కాళ్ళు చేతులు కూడా విరగ్గొట్టుకున్నారు. అసలు ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్లో ఈ ఎర్త్ మోడల్ అనేది మోడర్న్ లగ్జరీ కోచ్ అంటున్నారు, స్లీపర్ కోచ్. టికెట్ ఫేర్ ఏమో 1600 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు.
మరి అంత ఆధునిక విలాసవంతమైన కోచ్లో 21 మంది బయటకు వచ్చే దారి లేకుండా, లోపల ఏ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేయకుండా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? నా ప్రశ్న, అది అసలు బస్సా లేక ఎలుకలు తిరిగే బోనా? అంటే బస్ కండిషన్ బాగోలేదా? అది తెలుసుకోవడానికి మనం ప్రభుత్వం ఇచ్చే వెహికల్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. అంటే ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ అలాంటివి. ఇదే ఆ DD01N9490 వెహికల్ రిపోర్ట్. ఈ బస్సు రాయగఢ్ ఆర్టీఓ ఒడిస్సాలో 2018లో రిజిస్ట్రేషన్ చేశారు. ఫిట్నెస్ 2027 మార్చ్ 31 వరకు ఉందండి. ఇంకా 2 ఏళ్ళు దాదాపుగా. అంటే బండి కండిషన్లో ఉన్నట్లే కదా. ఇన్సూరెన్స్ కూడా కట్టారు. పైగా ఈ బస్కి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కూడా ఉంది. అంటే ఆన్ పేపర్ ఈ బస్ 100% లీగల్. బట్ ఆన్ ద రోడ్ దీని కథ వేరేగా ఉంది. ఫిట్నెస్, ఇన్సూరెన్సు, ఆల్ ఇండియా పర్మిట్తో అన్ని పేపర్ పైన పర్ఫెక్ట్గా కనిపిస్తున్న ఈ బస్సుకి 16 పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. వీటి మొత్తం బిల్లులు లెక్కేస్తే 23,000 పైనే వచ్చింది. చలాన్స్ అంటే ఏదో కేవలం రాంగ్ సైడ్ పార్కింగ్ కోసం వేసిన చలాన్లు కాదు. ఇందులో చాలా ప్రాణాంతకరమైన ఉల్లంఘనల్లో ఈ బస్సుకి చలాన్లు పడ్డాయి. ఇందులో ముఖ్యమైనవి, ఈ బస్సు అతివేగంగా వెళ్తుండగా ఒకసారి, ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తూ ఒకసారి, క్యారేజ్ వేకి ఆటంకం కలిగిస్తూ ఒకసారి, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ఒకసారి. అసలు అన్నిటికన్నా షాక్ ఏంటంటే ఈ బస్సు నడిపేటప్పుడు ఆ డ్రైవర్, అతనికి లైసెన్స్ కూడా లేదు. అంటే లైసెన్స్ లేకుండా కూడా బస్సు నడుపుతున్నాడని ఇతని పైన ఒక చలాన పడింది ఈ వేమూరి కావేరి బస్ డ్రైవర్కి. అసలు పట్టుకున్నారు కాబట్టి వాడికి లైసెన్స్ లేదని తెలిసింది. పట్టుకోకపోతే ఎంతమంది లైసెన్స్ లేని వాళ్ళు వాళ్ళ ట్రావెల్స్లో నడుపుతున్నారు బస్సెస్ ఎవరికి తెలుసు? ఎందుకంటే ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ నిర్లక్ష్యం గతంలో కూడా కొన్ని ప్రాణాంతక చర్యలకు పాల్పడింది అని మనకి ఆన్లైన్లో అనేక ఆధారాలు దొరికాయి. ఈ ఇమేజ్ చూడండి. ఇది ఆగస్టు 17, 2022లో కర్ణాటకలోని హవేరి సమీపంలో బోల్తాబడిన మరొక కావేరి ట్రావెల్స్ బస్సు. కారణం, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించబడింది. ఫలితం, ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా చాలామంది గాయపడ్డారు. మీరు #కావేరీ బస్ అని Xలో వెతికితే వీళ్ళ సర్వీసెస్ పైన ఆరోపణలు చేస్తున్న వాళ్ళు చాలామంది దొరుకుతారు. 16 చలాన్స్ ఉన్నా కూడా ఈ బస్సు అసలు రోడ్డు మీదకి వచ్చింది అంటే అది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్గానే చూడలేం. అండ్ ఈ కంపెనీ సర్వీసెస్కి ఇంతటి డాక్యుమెంటెడ్ హిస్టరీ ఆఫ్ రెక్లెస్నెస్ ఉన్నా, గతంలో ఇదే బస్సులో వెళ్ళిన వాళ్ళ ప్రాణాలను కూడా గాల్లో కలిపేసే ఉదంతాలు ఉన్నా కూడా వీళ్ళ బస్సెస్ ఈ రోజుకి నడుస్తూనే ఉన్నాయి. కంపెనీ నేటికి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది. పైగా ఒక్క బస్సు పైన ఇన్ని చలాన్స్ ఉంటే వీళ్ళకి 150 పైనే బస్ సర్వీసెస్ ఉన్నాయని ఒక వీడియోలో వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని చెప్పారు. మరి ఇంతటి దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు? తెలంగాణ ప్రభుత్వమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, లేక ఒడిస్సానా? ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే DD9490 అనే ఈ వేమూరి కావేరి బస్సు ఒడిస్సాలోని రాయగఢ్లో రిజిస్ట్రేషన్ చేయబడింది. 16 చలాన్స్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో జారీ చేయబడ్డాయి. ఈ ప్రమాదం మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ బస్సుకి ఆల్ ఇండియా టూర్ పర్మిట్ ఇచ్చి దేశంలో ఎక్కడికైనా తిరుగు అని పర్మిషన్ ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బస్సు వేగంగా నడిపినందుకు జరిమానా విధించవచ్చు, కానీ ఒడిస్సా జారీ చేసిన పర్మిట్ రద్దు చేసే అధికారం దానికి లేదు అని అంటున్నారు. ఆఖరికి నేడు ఈ విషాదాన్ని తొలగించాల్సిన బాధ్యత మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనే పడింది. అంటే పర్మిట్ ఇచ్చేది ఒక రాష్ట్రం, పెనాల్టీ కట్టాల్సింది కట్టించుకునేది ఇంకో రాష్ట్రం, ట్రాజెడీ డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ ఇంకో రాష్ట్రంలో ఉన్నాయి. ఇదెంత కాంప్లికేటెడ్ కేస్ అండ్ స్ట్రక్చర్ అంటే, ఈ ఇన్సిడెంట్ విషయంలో సపోజ్ అన్ని ఒకే స్టేట్ కిందకి వస్తేనే అసలు విక్టిమ్స్ కి ఎప్పుడు న్యాయం జరిగిద్దో తెలియదు. అలాంటిది 3 రాష్ట్రాల్లో 3 విషయాలు జరిగాయి అంటే సపోర్ట్ ఆర్ జస్టిస్ కోసం లీగల్లీ అండ్ ప్రాక్టికల్లీ విక్టిమ్స్ వాయిస్ రేజ్ చేసే పరిస్థితి ఉందా? మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క హైదరాబాద్లోనే సెంట్రల్ జోను, ఈస్ట్, నార్త్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఇన్ని జ్యూరిస్డిక్షన్స్ లిమిట్స్ ఉన్నాయి. 3 రాష్ట్రాలంటే వీళ్ళకి సరైన న్యాయం ఎప్పుడు జరిగిద్ది, ఎవరు చేస్తారు? అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రమాదానికి మూలం, ఈ బస్సుకి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఇష్యూ చేసిన ఈ ఒడిస్సా గురించి చూద్దాం. మార్చి 2025 నాటి ఒక నివేదిక ప్రకారం 2024లో ఒడిస్సాలో రికార్డు స్థాయిలో 6,142 రోడ్డు మరణాలు సంభవించాయి. చాలా పెద్ద భద్రతా చర్యలు మరియు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇది నివారణ కోసం ఇన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఒడిస్సాలో. అంటే రోడ్ యాక్సిడెంట్స్లో ఒడిస్సా హై సివియారిటీ రేట్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ జాతీయ సగటు 36తో పోలిస్తే ఒడిస్సా రాష్ట్రంలోని తీవ్రత రేటు 2023లో
47.9 ఎక్కువగా ఉంది. దీని అర్థం ప్రతి 100 ప్రమాదాలకు మరణాల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగా ఒడిస్సాలో నమోదవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఓవర్ స్పీడింగ్ అండ్ డ్రంక్ డ్రైవింగ్ ఈ రెండే ఇన్ని రికార్డ్ హై రోడ్ ఫ్యాటలిటీస్ జరగటానికి ప్రధాన కారణాలు. అంటే ఏంటి, ఒక అంధుడు ఇంకో అంధుడికి ఓరా వెళ్ళు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఇస్తున్నాను బస్సు నడుపుకో అని ఇచ్చినట్టు. మరి అంతే కదా. ఆత్మనిర్భరం ప్రేతాత్మ సంభవం అని మాటలు చెప్తున్నారు కదా. మనల్ని మనం ఇంకో కఠినమైన ప్రశ్న అడుగుదాం. ఇదే సంఘటన అంటే 16 చలాన్స్, 1000 రూపాయల జరిమానా ఉన్న బస్సు ప్లస్ 20 మంది పైన ప్రయాణికులను పొట్టన పెట్టుకుంటే వేరే దేశాల్లో ఇదే జరిగితే, అంటే అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల్లో అయితే ఎలా న్యాయం జరిగిద్దో, ఎంత కఠినంగా వేగంగా స్పందిస్తారో మీరు ప్రశ్న వేసుకోండి. నేను మీకు ఒక రుజువుని చూపిస్తాను. యుఎస్ స్టేట్ ఆఫ్ న్యూయార్క్ లో షోహెర్ కౌంటీ అని ఒక జిల్లా ఉంది. అక్టోబర్ 6, 2018 ఫోర్డ్ ఎక్స్కర్షన్ స్ట్రెచ్ లిమోసిన్ అనే వాహనం, అంటే ఇది ఒక పడవ లాంటి కారు అనుకో, బ్రేక్ వైఫల్యానికి గురై 17 మంది ప్రయాణికులు, డ్రైవరు మరియు 2 పాదచారులు, అంటే మొత్తం 20 మందిని పొట్టన పెట్టుకుంది ఈ ఘోర కారు రోడ్డు ప్రమాదం. పడవ లాంటి పెద్ద కారు ప్రెస్టీజ్ లిమోసిన్ కంపెనీ వాళ్ళది. ఇది ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ. వెడ్డింగ్స్, గ్రూప్ అవుటింగ్స్ అలాంటి ఈవెంట్స్ కి మోస్ట్ లగ్జరీ షాఫర్ డ్రివెన్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తుండేవాళ్ళు. ఈ షోహెర్ కౌంటీలో ఈ క్రాష్ చేసిన నేరానికి గాను దీని ఓనర్ వాళ్ళ కొడుకు నౌమాన్ హుస్సేన్ పైన నేరపూరిత నిర్లక్ష్యంతో కూడిన నరహత్య, మ్యాన్ స్లాటర్ కేసెస్ అంటారు, మరియు నరహత్యకు సంబంధించిన 20 అభియోగాలు మోపబడ్డాయి. అలాగే తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ లిమోసిన్ కార్యకలాపాలను నిలిపివేయాలని ప్రెస్టీజ్ ను ఆదేశించారు. అంటే నువ్వు ఇంకా ఏ ఒక్క కారు కూడా రోడ్డు మీద నడపకు అని ప్రెస్టీజ్ లిమోసిన్ కంపెనీకి ఇచ్చిన స్ట్రిక్ట్ ఆర్డర్స్. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే దీని యజమాని ఈ నౌమాన్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకొని కంటిన్యూస్లీ ఆ రోజు నుండి, అంటే మళ్ళీ 2023లో తీర్పు ఇచ్చే వరకు ఇతన్ని లీగల్లీ అకౌంటబిలిటీగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం నౌమాన్ హుస్సేన్ జైల్లో ఉన్నాడు. 20 నరహత్య నేరాలకు 5 నుండి 15 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని కంపెనీ పర్మనెంట్లీ షట్ డౌన్ కూడా చేశారు. ఇది క్రిమినల్ పనిష్మెంట్ కి అక్కడి చట్టాలు ఇతని పైన విధించిన శిక్షలైతే, ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, ఆ విక్టిమ్స్ ఇతని పైన ప్లస్ ఇతని కంపెనీ పైన కూడా సివిల్ పనిష్మెంట్ కోరుతూ సివిల్ లా సూట్స్ కూడా ఫైల్ చేశారు. అంటే వాళ్ళకి కలిగిన ప్రాణ నష్టం తద్వారా వచ్చిన ఆర్థిక నష్టానికి జరిమానా కోరుతూ వేసిన కేసులు ప్రజెంట్ నడుస్తున్నాయి. అంటే క్రిమినల్ కేసెస్ లో 5 నుంచి 15 సంవత్సరాల పనిష్మెంట్ ఎదుర్కొంటూనే ఇతను విక్టిమ్స్ వేసిన సివిల్ కేసెస్ లో కూడా ఇప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇట్లా క్రిమినల్ మ్యాన్ స్లాటర్ ఛార్జెస్ అండ్ సివిల్ లా సూట్స్ ఈ 2 అమెరికాలో ఎవరిపైనైనా వస్తే అదేమి ఆర్డినరీ కేసు కాదు. $100 of millions పెనాల్టీ వేస్తారు. అంటే సుమారు 8 కోట్ల నుండి 100 కోట్ల వరకు జరిమానా ఉంటుంది అక్కడ. ఆల్సో ఈ నౌమాన్ హుస్సేన్ ఏమి ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చినోడు కాదు. వాళ్ళ నాన్న షోహద్ హుస్సేన్ మాజీ FBI ఇన్ఫార్మర్గా పనిచేశారంట. అంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు అంటున్నారు. అయినప్పటికీ అక్కడ శిక్షలు ఇంత కఠినంగా ఉన్నాయి. అండ్ మీకు తెలుసా, న్యూయార్క్లో ఒక రవాణా నిర్వాహకుడు, అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఇచ్చేవాడు, ఇలాంటి ప్రమాదానికి పాల్పడినందుకు నేరపూరితంగా శిక్ష పడటం ఇదే మొదటి కేసు. ఫస్ట్ టైమే కదా అని వాళ్ళేమీ కన్సెషన్స్ ఇవ్వలేదు. యూరోప్లో కూడా ఇంతే సివియర్గా రూల్స్ ఉంటాయి. జపాన్ సేఫ్టీ ఆడిట్స్ అయితే నోటోరియస్లీ స్ట్రిక్ట్ ఉంటాయి. ఇలాంటి ఫ్యాటల్ ఇన్సిడెంట్స్ జరిగితే సమ్టైమ్స్ 15 to 20 years శిక్షలు వేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. చైనా అయితే చెప్పనక్కర్లేదు. ఈ పాటికే కంపెనీ సస్పెండ్ చేసి ఆపరేషన్స్ క్లోజ్ చేసి, ఇంకొకడు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో చిన్న తప్పు చేయాలంటేనే గొంతు మీద కత్తి పెట్టినంత కఠినంగా ఉంటాయి వాళ్ళ శిక్షలు. మరి భారతదేశంలో బస్సు మెయిన్ డ్రైవర్ ఇప్పటికీ తప్పించుకొని తిరుగుతున్నాడు. మనకి ఎలాగో సంవత్సరాలు బట్టే చట్టపరమైన ప్రక్రియ ఉంది. అలాగే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఇలాంటి విషాదాల్లో డ్రైవర్లు మరియు యజమానులకు శిక్షలు తగ్గుతుంటాయి కూడా. మీకు తెలుసా, సెక్షన్ 304A అని మీరు గూగుల్లో వెతికితే ఎందుకని అసలు ఈ సెక్షన్ యాక్సిడెంట్ కేసులో తక్కువ శిక్షకు దారితీస్తుంది మీకు తెలుస్తుంది. అంటే ఆ ఒక్క సెక్షన్ చాలు మన లా ఎన్ఫోర్స్మెంట్లోని కొన్ని సెక్షన్స్ ఎంత విచ్ఛిన్నమైన పునాదులతో ఉంది అని. మనం ఈ వీడియో ఆరంభంలో ఒక ఊహాజనిత అంశాన్ని ఉద్దేశిస్తూ మొదలుపెట్టాం. ఒకవేళ ఇదే బస్సులో సామాన్యులు కాకుండా బలవంతులు ఉంటే ఎలా అయ్యుండేది ఇప్పుడు పరిస్థితులు? నిజంగా వీళ్ళలో ఏ ఒక్కరు ఆ బస్సు ప్రమాదంలో ఉన్నా కూడా, అందరూ అవసరం లేదు, ఒక్కరున్నా ఈరోజు ఈ వ్యవస్థ రాత్రికి రాత్రి ఫిక్స్ చేసేవారు. మనకు కొత్త చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలన్నీ బలంగా పనిచేసేలా ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండేది. మనకు జవాబుదారీతనం కూడా వచ్చి ఉండేది. అసలు సమస్య ఏంటంటే, ఇంత ఘోరమైన సంఘటన జరిగితే దానిపైన ఇమీడియట్గా జస్టిస్ జరిగేలా చర్యలు తీసుకోవడంలో
మళ్ళీ ఇలాంటివి పునరావృతం అవ్వకుండా చూసుకోవటంలో ఈ రాజకీయ నాయకులకి పరిష్కరించే సామర్థ్యం లేకపోవటం వల్ల కాదు, వాళ్ళకి సమస్యలపైన చిత్తశుద్ధి సంకల్పం లేకపోవటం వల్లనే. సీట్లు, మంత్రి పదవుల మీద ఉన్న చిత్తశుద్ధి, ఆ ఆసక్తి, ప్యాషను ప్రజల సమస్యలపైన లేకపోవటం వల్లనే మళ్ళీ మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. మీరే చెప్పండి, ఏం పాపం చేశారని 21 మంది హాయిగా నిద్రపోతుంటే రేపటి రోజున తెల్లవారినాక మన వాళ్ళని, మన జాబ్స్, మన గమ్యాలను చేరుకుంటామని నమ్మకంతో నిద్రపోయిన ఆ అమాయకులు, ఆ సామాన్యులు, పసిపిల్లలు అందరినీ సజీవంగా దహింపబడ్డారు కదా. ఎంత నరకం అనుభవించుంటారు. అసలు ఎందుకు ఇంత శిక్ష వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి? ఇదేం అకస్మాత్తుగా జరగలేదు. ఇది అసలు యాక్సిడెంట్ కానే కాదు. ఇంతటి ప్రమాదం జరగబోతుందని 1 కాదు, 2 కాదు, 16 సార్లు 16 చలాన్స్ రూపంలో హెచ్చరింపు వస్తున్న ఒక యమదూతలాగా ఈ వేమూరి కావేరి బస్సు రోడ్డు పైన తిరుగుతున్నా కూడా పట్టించుకొని ట్రాఫిక్ అధికారులు, ఇలాంటి ట్రావెల్ కంపెనీస్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకుండా డబ్బులు ఇస్తే చాలు లైసెన్స్ ఇచ్చేసి ఆల్ ఇండియా పర్మిట్ కూడా ఇవ్వడానికి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క అధికారి, ఆ సంబంధిత మంత్రి, ప్రతి ఒక్కరికి అభం శుభం తెలియని ఆ పసిపిల్లలకే కాలిపోయినప్పుడు, అంత శిక్ష పడినప్పుడు వీళ్ళకి ఇంకెంత శిక్ష పడాలో మీరే చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రవాణా మంత్రి అయ్యుండి ప్రైవేట్ ట్రావెల్స్కి విజ్ఞప్తి మరియు హెచ్చరిక కూడా చేస్తున్నా అంటున్నాడు. ఇటువంటి ట్రావెల్ యాజమాన్లకు కూడా విజ్ఞప్తి చేస్తాం, హెచ్చరిక కూడా చేస్తాను. ఇంత జరిగితే అసలు నోట్లోండి విజ్ఞప్తి అని ఎలా వస్తుంది మీకు? అసలు ఎవరిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు? ఏదో అంటున్నారు, అందరం కలిసి చేస్తాం, కమిటీ చేస్తాం అంటున్నారు. సేమ్ అదే స్టోరీ రిపీట్. మాకు ఇప్పుడే తక్షణమే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఇదేం పెద్ద కష్టం కూడా కాదే. ఫర్ ఎగ్జాంపుల్, 1 సంవత్సరంలో 3 కంటే ఎక్కువ ప్రమాదకరమైన డ్రైవింగ్ ఉల్లంఘనలు జరిగితే ఇలాంటి కమర్షియల్ ప్యాసింజర్ ట్రావెల్ సర్వీస్ వెహికల్స్కి మోర్ దాన్ 3 చలాన్లు పడితే ఆ వాహనంకి ఇచ్చిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఆటోమేటిక్లీ సస్పెండ్ అయ్యేలా చేయండి. పీరియడ్ ఇంతే. ఇందులో నో కాంప్రమైజ్ అండ్ 0 టాలరెన్స్ చూపించాలి. కరెంటు బిల్లు డ్యూ డేట్కి కట్టకపోతే ఆటోమేటిక్గా అదనపు పెనాల్టీతో పాటు వచ్చి కరెంటు కట్ చేస్తున్నారు కదా. అఫ్కోర్స్ అధికారులకు ఇస్తే మళ్ళీ లంచాలతో గట్టెక్కుతారు. నేను అంటుంది ఆటోమేటిక్ సిస్టమ్స్ తీసుకురావాలి. ఈ చలాన్ అండ్ వెహికల్ పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఇవన్నీ లింక్ చేస్తూ బస్సులో ప్రతి సీటుకి కిటికీ అద్దాలు పగలగొట్టడానికి చీకటున్నా, పొగల్లుకున్నా స్పష్టంగా గుర్తించేలా క్లియర్లీ మార్క్డ్ అందుబాటులో ఉండే అత్యవసర హ్యామర్స్ని తప్పనిసరి చేయండి. ప్యాసింజర్ సీట్స్ దగ్గరే కాకపోయినా ఆ డ్రైవర్ డాష్ బోర్డ్ ఉంటుంది కదా, ఆయన దగ్గర ఒక టూల్ కిట్ ఉంటుంది కదా, సీట్ కిందో ఎక్కడో అక్కడ ప్రొవైడ్ చేయండి ఈ టూల్ కిట్. కొత్త బస్సు, పాత బస్సు అని తేడా లేకుండా రోడ్డు మీద తిరిగే ప్రతి బస్సులో AIS 135 ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఆధారంగా ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం ఎవ్రీ సింగిల్ లాంగ్ డిస్టెన్స్ బస్సులో ఆటోమేటెడ్ ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్స్ ఉండేలా అప్గ్రేడ్ చేయండి. ఇట్స్ ఏ మ్యాండేట్ చేయండి. అప్గ్రేడ్ చేయకపోతే రోడ్డు మీదకి రానివ్వకండి. 3, అగ్నిమాపక భద్రత మరియు అత్యవసర తరలింపులో ఆ ట్రావెల్స్ కంపెనీనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తిరిగి మీ దగ్గరికి కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్ వచ్చినప్పుడు, రెన్యూ చేయడానికి వచ్చినప్పుడు ప్రభుత్వం టెస్ట్ చేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వండి. ఈ డ్రైవరు ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్లో ట్రైనింగ్ పొందాడు, ఇది నేను ధృవీకరిస్తున్నాను అని. రేపు ఆ డ్రైవర్ ఫెయిల్ అయితే పట్టుకునేది ఆ అధికారి మీదకే వస్తుంది కదా, అతనే జవాబుదారీతనం వహించాలి కదా. బట్ ఇన్ కాంట్రాస్ట్ ఈరోజు ఇది జరగడానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని అన్ని వేళ్ళు అతని వైపే చూపిస్తున్నారు. ఓకే, అసలు వాడు తప్పు చేయకపోతే, పైగా నీ కళ్ళ ముందే ప్రయాణికులు కాలిపోతారని తెలిసి కూడా పారిపోయాడంటే ఏమిటి అర్థం? హిట్ అండ్ రన్ చేసి పారిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇతను ఎందుకు పారిపోయాడు? ఇతను తప్పు లేకపోయింటే. ఎందుకంటే అక్కడ బస్సుకి ఫిట్నెస్ ఉంది, పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉందని కాసేపు అనుకున్నా డ్రైవర్ మాత్రం ఫిట్గా లేడు. అందుకే ట్రైన్ ఫర్ సర్వైవల్ సర్టిఫికేషన్ కంపల్సరీ చేయాలి. ఇదంతా వీళ్ళు చేస్తారో లేదో కానీ మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. కాబట్టి బస్సులో ప్రయాణం చేసే ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయా, అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, గ్లాస్ బ్రేక్ చేసే హ్యామర్స్ గురించి అడగండి. బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ ఉందని ఆ డ్రైవర్స్ని అడగండి. ఇది మన జీవితం, మనలో లేనిది వ్యవస్థలో రాదు. కాబట్టి ప్యాసింజర్గా మనమే ఆ అవేర్నెస్కి సిద్ధంగా ఉండాలి. బస్ స్టాండ్కి వచ్చాను, బస్సు ఎక్కాను, పడుకున్నాను, లేచాను, దిగాను అన్నీ లైవ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాం కదా. రేపు ఈ సేఫ్టీ టూల్స్ లేవు అంటే ఆ డ్రైవర్ చూపించడంలో ఫెయిల్ అయినా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి. పలానా బస్సు, పలానా కంపెనీ, పలానా డ్రైవర్ అని ఆ ఇష్యూ పోస్ట్ చేయండి. ఆ బస్సులో జరిగిన మరణాలు కేవలం విషాదం కాదు, అవి తప్పించుకోగలిగిన వైఫల్యం. అయినా తప్పించుకోలేకపోయారు. రేపు ఇదే మనకు కూడా జరగచ్చు. కొంచెం ముందు వెనక అంతే తేడా. నువ్వు నేను ఒకే భూమి, ఒకే నేల, గాలి పీలుస్తున్నాం కదా. పొలిటీషియన్స్ సర్వ్ బర్త్ యాజ్ రిప్రజెంటేటివ్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ అంటారు కదా. అంటే ప్రధానమంత్రి అంటే పెద్ద పనోడు, ముఖ్యమంత్రి అంటే అందరికంటే ముఖ్యమైన పనోడనే కదా మన రాజ్యాంగం చెప్తుంది. ది రైట్ టు అ సేఫ్ జర్నీ అనేది లగ్జరీ కాదు, ఇట్స్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్. ఇప్పటికైనా ఇట్ ఈస్ టైమ్
మనం ఒక దేశంగా అంటే ప్రజలమందరం ఆల్సో పొలిటీషియన్స్ స్టార్టెడ్ యాక్టింగ్ లైక్ దట్.